తెలంగాణకు ఆ ఇద్దరు కీలక నేతలే ఒకరు రాష్ట్ర స్థాయిలో మరొకరు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు సైతం భిన్న ధృవాలు లాంటివే. అలాంటి నేతలు ఇప్పుడు ఒక్క తాటిపైకి వచ్చారా? రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి నడవబోతున్నారా? ఇప్పుడు రాజకీయంగా అదే చర్చ జరుగుతోంది. గత కొన్నాళ్లుగా నువ్వా నేనా అన్నట్టుగా పరస్పరం మాటల తోటాలు పేల్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రం కోసం ఒక్కటిగా అడుగులు వేస్తున్నారనే చర్చ మొదలైంది. వీళ్ళిద్దరూ ఒక్కటిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉంటూ మెట్రో రైల్ విస్తరణకు సహకరించడం లేదంటూ కొన్ని రోజులుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి ప్రాజెక్టులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి కిషన్ రెడ్డి సహా బీజేపీ కీలక నేతలు అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే మెట్రో రైల్ పెండింగ్ అంశాలకు సంబంధించి చొరవ తీసుకోవాలని కోరుతూ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 22, 23 తేదీలో తాను ఢిల్లీలోనే ఉంటానని, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖకు స్పందించిన కిషన్ రెడ్డి సీఎం కోరినట్టుగా కేంద్ర మంత్రితో మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఇద్దరు నేతలు కలిసి అశ్విని వైష్ణవ్ను కలిసి మెట్రో అంశంపై చర్చించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా డైలాగ్ వార్కు కారణమవుతున్న మెట్రో అంశంలో ఇద్దరు అగ్రనేతలు కలిసి ముందుకు రావడం ఆసక్తి రేపుతోంది. అయితే మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఢిల్లీలో కేంద్ర మంత్రులను రేవంత్ కలుస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు చేసింది, నేనే గొప్పగా పైరవి చేసి తెచ్చుకున్నా అన్నారు. భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ మీకు రుణం ఇచ్చిందని ఒకవైపు చెప్తూ ఇంకోవైపు మెట్రో పనులను ముందుకు పోనిస్తలేరు అని చెప్తున్నారు. మీరు ఈ రెండు క్వైట్ కాంట్రాడిక్టరీ కనబడతలేరు. రుణం ఇచ్చిన వాళ్ళము మెట్రో పనులను ఎందుకు ముందుకు పోనీ అని చెప్పి వారి ప్లానింగ్లో లోపం. శృతి లేనటువంటి సంస్థలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఊర్లలో ఒక భాష చెప్తారు, గతి లేని సంసారం చేయొచ్చు, కానీ కాంగ్రెస్ది శృతి లేని సంసారం. రేవంత్ రెడ్డి గారికి వారి కేబినెట్ సహచర మంత్రులే సరిగా సహకరించక, రేవంత్ రెడ్డి గారి మీద వారికి విశ్వాసం లేక జరుగుతున్నటువంటి ఇంటర్నల్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీ. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోనూ తెలంగాణ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యూటిలిటీస్ బదలాయింపు లాంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం రేవంత్.